గైస్ నిన్నటి ఎపిసోడ్ అనేది చూసాక గౌతమ్ వర్సెస్ నిఖిల్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలో ఎవరిది తప్పు అనేది మీ జెన్యూన్ ఒపీనియన్ అనేది కింద కమెంట్ చేయండి. ఇక్కడ నేను టాస్క్ గురించి అడగట్లేదు గైస్, ఎందుకంటే టాస్క్ లో ఇద్దరు ఎఫర్ట్స్ కూడా సూపర్బ్ అంటే సూపర్బ్ ఉన్నాయి. టాస్క్ గురించి నేను అస్సలే అడగట్లేదు, జస్ట్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలో ఎవరిది మిస్టేక్ ఉంది ఎవరిది తప్పు ఉంది అనేది మీ జెన్యూన్ ఒపీనియన్ అనేది జస్ట్ గొడవ ప్రకారం మాత్రమే చెప్పండి. అండ్ ఇక ఈ వీడియోలో వచ్చేసరికి నిన్న మిడ్ నైట్ ఓటింగ్ లైన్స్ అనేది క్లోజ్ అయ్యాక అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఈ అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ లో ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు లీస్ట్ పొజిషన్ లో ఉండి ఈ వారం ఎలిమినేట్ అవుతారనేది ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో దానికన్నా ముందు మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనేది మీ జెన్యూన్ ఒపీనియన్ అనేది ఈ వీడియోని లైక్ చేసి కింద కమెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమంది ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకున్నారు అనేది మనకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇక వీడియోలోకి వస్తే నిన్న జరిగిన ఎపిసోడ్ లో గౌతమ్ వర్సెస్ నిఖిల్ గొడవలో మాత్రం నాకైతే 100కి 200% నిఖిల్దే తప్పు అంటాను. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే రంగు పడిది టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో ఖచ్చితంగా ఫిజికల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్ సీజన్ లో కూడా చూసాం పల్లవి ప్రశాంత్ అండ్ అదేవిధంగా సందీప్ మాస్టర్ వీళ్ళిద్దరి మధ్య ఎంత ఫిజికల్ అయ్యారో అప్పుడు కూడా సందీప్ మాస్టర్ సేమ్ అలిగేషన్స్ పల్లవి ప్రశాంత్ మీద కూడా వేశాడు. ఏదైతే నాకు తాకింది కావాలని కొట్టాడు పల్లవి ప్రశాంత్ అనేసి, నా మీద కోపంతో కొట్టాడు అనేసి ఇలా చాలా వరస్ట్ అలిగేషన్స్ అయితే వేశాడు. సో సేమ్ అలాంటి అలిగేషన్స్ ఈ రోజు నిన్న జరిగిన ఎపిసోడ్ లో నిఖిల్ గౌతమ్ మీద కూడా వేశాడు గైస్. ఎందుకంటే అది ఏదో జస్ట్ ఫ్లోలో జరుగుతుంది కానీ కావాలని ఇంటెన్షన్తో గౌతమ్ కృష్ణ నిఖిల్ని కొట్టినట్టు నేను క్లియర్గా చూసినాను, ఎక్కడ కూడా లేదు గైస్. అది కావాలని జస్ట్ రాంగ్ అలిగేషనే. నిఖిల్ అయితే అది టూ మచ్ వరస్ట్ అనిపించింది. అండ్ అదేవిధంగా కొన్ని మనం వీడియోస్ కూడా చూసాము, నిఖిల్ గౌతమ్ని కొట్టాలనిపించింది అనేసి చెప్పాడు. సో తనకి ఇంటెన్షన్ ఉంది కానీ గౌతమ్ కృష్ణకి ఇంటెన్షన్ ఉన్నట్టు నాకైతే ఎక్కడైతే అనిపించలేదు. నాకైతే నిన్న జరిగిన ఎపిసోడ్లో చాలా చెత్త అనిపించింది నిఖిల్ని చూస్తా. అండ్ ఇదే కాకుండా ఫస్ట్ రౌండ్ అయిపోయాక వెళ్ళి కూర్చోబోయా అనేసి వర్డ్స్ని లూజ్ అవ్వడం అనేది ఇంకా పెద్ద బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే మొన్న గౌతమ్ అన్నప్పుడు తీసుకోలేని నిఖిల్ ఈ రోజు గౌతమ్ని ఎలా అంటాడు భయ్యా. నాకైతే నిన్న జరిగిన ఎపిసోడ్ అనేది చూస్తే నిజంగా చాలా వరస్ట్ అనిపించింది. ఇంత ఘోరంగా ఓపెన్ అవుతున్నాడు ఏంటి, ఫైనల్ వీక్ లోకి వచ్చేసరికి నిఖిల్ ఏంటి ఇంత వరస్ట్ గా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అనిపించింది. అండ్ నాకు కొందరు ఏంటి అంటే దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే నిఖిల్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది అనేసి కొందరు రివ్యూయర్స్, నేను అందరినీ అనట్లేదు, ముఖ్యంగా ఒక రివ్యూయర్ అయితే ఉన్నాడు భయ్య. గౌతమ్ తప్పు చేస్తేనేమో భూతద్దంలో పెట్టి మరీ చూపిస్తాడు, గౌతమ్ తప్పు చేస్తే తమ్నేల్లో ఎలా పెడతాడంటే గౌతమ్ గేమ్ ఎక్స్పోజ్డ్ బై నిఖిల్, గౌతమ్ అరగెన్స్, గౌతమ్ హెడ్ వెయిట్. సో ఇలాంటి తమ్నేల్లో పెడతాడు. అదే నిఖిల్ తప్పు చేస్తే మాత్రం నిఖిల్ వర్సెస్ గౌతమ్, తప్పెవరిది. సో ఇలాంటి తమ్నేల్లో పెడతాడు. అతను ఎవరో మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. టూ మచ్ వరస్ట్ థింగ్ గైస్. ఒకరికి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది అనేసి, వ్యూస్ ఎక్కువ వస్తాయనేసి వాళ్ళు తప్పు చేసిన కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం అనేది దాన్ని రివ్యూస్ అన్నారు. దాన్ని ఎలా అంటారంటే పిఆర్ రివ్యూస్ అంటారు గైస్. నేనైతే దాన్ని అసలు యాక్సెప్ట్ చేయను. నిన్న జరిగిన ఎపిసోడ్లో మాత్రం 100కి 200% మొన్న గౌతమ్ ఎంత తప్పు ఉందో నిన్న ఎపిసోడ్లో ఖచ్చితంగా నిఖిల్ కూడా అంతే తప్పు ఉంది గైస్. అండ్ ఇక మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా జస్ట్ కమెంట్ చేయండి. సో చూద్దాం ఎవరు ఏమనుకుంటున్నారో అనేసి. అండ్ నాది తప్పైతే మీరు కూడా తప్పని కమెంట్ చేయండి. అండ్ ఇక ఎపిసోడ్ అనేది పక్కన పెడితే ఇక అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ అనేది చూస్తే మతిపోతుంది గైస్. ఎందుకంటే నిన్న ఒక్క రోజు అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ అనేది చాలా చేంజెస్ అయితే వచ్చాయి. మనం సేఫ్ జోన్ లో ఉన్నాడు పర్సన్ అనుకున్న పర్సన్స్ మనకు డేంజర్ జోన్ లోకి వచ్చారు, డేంజర్ జోన్ లో ఉన్న పర్సన్ సేఫ్ జోన్ లోకి అయితే వచ్చారు. అండ్ ఇక మిడ్ నైట్ ఓటింగ్స్ అనేది క్లోజ్ అయ్యాక అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది అనేది ఒక్కొక్కరికి అయితే చూద్దాం. ముందుగా టాప్ పొజిషన్ లో మనకు ఏం చేసినా, ఎలాంటి కంటెంట్ వచ్చినా, ఎంత నెగిటివ్ చేసినా కానీ ఫస్ట్ పొజిషన్ లో నిఖిలే ఉన్నాడు. టైటిల్ రేస్ లో ఉంది మాత్రం నిఖిలే గైస్. నిఖిల్ ని కొట్టేవారు దరిదాపుల్లో కూడా లేరు, దగ్గరగా కూడా ఎవరు లేరు. ఫస్ట్ పొజిషన్ లో నిఖిల్ కి మంచి ఓటింగ్ అయితే పడుతుంది. అండ్ సెకండ్ పొజిషన్ లో మనకు గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు గైస్. గౌతమ్ కృష్ణకి నిన్నటి ఎపిసోడ్ అండ్ అదే విధంగా దాని ప్రీవియస్ లో ఏదైతే మనకు పవర్ ఫ్లాగ్ టాస్క్ ఉందో ఈ రెండు టాస్క్లు అయితే మంచి మైలేజ్ అయితే ఇచ్చాయి. సో ఖచ్చితంగా టాప్ 2ని క్రాస్ చేసి ఇంకా ఎక్కువ కొంత ఛాన్స్ ఉంటే మాత్రం ఫస్ట్ పొజిషన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది గౌతమ్ కృష్ణకి. చాలా మంచి ఓటింగ్ అయితే పెరిగింది, చాలా మంచి బూస్ట్ అయితే వచ్చింది ఓటింగ్స్లో. సో సెకండ్ పొజిషన్కి అయితే ఉన్నాడు ఇప్పుడు గౌతమ్ కృష్ణ. అండ్ అదేవిధంగా థర్డ్ పొజిషన్లో నబిల్ అయితే ఉన్నాడు గైస్. నబిల్కి కూడా ఓటింగ్ పెరగట్లేదు, తగ్గట్లేదు. సో మరి అదే స్టేబుల్గా కంటిన్యూ అవుతుంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే టాప్ 2కి వెళ్ళడం అయితే చాలా కష్టం. అండ్ అదేవిధంగా నబిల్ విన్నర్ అవ్వడం కూడా కష్టం, ఎందుకంటే ఓటింగ్ అనేది పెరగట్లేదు. అండ్ ఇక ఫోర్త్ పొజిషన్లో చాలా మంది ప్రేరణ ఉంది అనుకుంటున్నారు, ప్రేరణ లేదు. మిడ్ నైట్ ఓటింగ్ ఆర్డర్ అనేది క్లోజ్ అయ్యాక అఫీషియల్ ఓటింగ్స్ లో విష్ణుప్రియ 4th పొజిషన్ లో ఉంది. ఇది ఫైనల్ గైస్. విష్ణుప్రియ డేంజర్ జోన్ లో లేదు, సేఫ్ జోన్ లోనే ఉంది. కాకపోతే ఎలిమినేట్ అవడానికి కూడా అవకాశం అయితే ఉంది గైస్. ఎందుకంటే ఇక్కడ ఓటింగ్ డిఫరెన్స్ అనేది మిగతా డేంజర్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో
చాలా డిఫరెన్స్ తక్కువ ఉంది కాబట్టి విష్ణుప్రియ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే, కాకపోతే 4th పొజిషన్లోనే ఉంది ఓటింగ్ ఆర్డర్లో. ఇక 5th పొజిషన్లో మనకు ప్రేరణ అయితే ఉంది. ప్రేరణను అందరూ సేఫ్ జోన్లో ఉంది అనుకుంటున్నారు, కాకపోతే నిన్న మిడ్ నైట్ ఓటింగ్ లైన్స్ అనేవి క్లోజ్ అయ్యాక ఇప్పటికీ కూడా 5th పొజిషన్లోనే అందరికన్నా ఎక్కువ డేంజర్ జోన్లో ఉంది. అండ్ ఇక ఎక్కువగా చివరి పొజిషన్లో ఉంది ఇక రోహిణి గైస్. అసలు రోహిణి 4th పొజిషన్ నుండి నిన్న ఒకే రోజు కంప్లీట్గా చివరి పొజిషన్లోకి డేంజర్ జోన్లోకి అయితే పడిపోయింది. అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్లో ఇప్పుడు రోహిణి అయితే స్టిల్ మనకు చివరి జోన్లో అయితే ఉంది. ఎలిమినేట్ అవ్వడానికి 90% అవకాశం అయితే మనకు రోహిణికి అయితే ఉంది, ఆ తర్వాత ప్రేరణకి అయితే ఉంది గైస్. సో ఇది అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్. ఇందులో మనకు ఎలిమినేషన్ రౌండ్ అనేది ఖచ్చితంగా రోహిణి వర్సెస్ ప్రేరణ కానీ రోహిణి వర్సెస్ విష్ణుప్రియ కానీ జరగడానికి 100కి 200% అవకాశం అయితే ఉంది. ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ మాత్రం ఇక్కడ ఎక్కువగా రోహిణి గారికి ఉంది గైస్, ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్లో మనకు రోహిణియే చివరి పొజిషన్లో అయితే ఉంది. అండ్ ఇక ఈ అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ అనేది చూసాక మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి. సో ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.